ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. డే 11 వరకు అయితే స్టార్ట్ చేస్తాను. యాక్సెసరీ ఏదైనా కానీ లోటస్ అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఫస్ట్ లోటస్ డిజైన్ అయితే మేక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వైట్ పేపర్ మీద లోటస్ ని డ్రా చేసి తర్వాత అదే షేడ్ తో OHP మీద డ్రా చేసి ఇలా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నాను. షేప్ అవుట్స్ లేకుండా 1 by 1 అయితే స్టిక్ చేసుకుంటూ వచ్చాను. మా పాప నెయిల్ ఆర్ట్ చేసిందండి, అందుకే నెయిల్స్ అలా ఉన్నాయి. స్టోన్ చైన్తో లోటస్ డిజైన్ ఎలా వస్తుందో అనుకున్నాను, చాలా బాగా వచ్చింది. కూడా బాగా తిరిగాయి, బాగా వచ్చాయి. ఈ లోటస్ అంతా కుందన్ స్టిక్ చేద్దామా లేదంటే బీడ్ స్టిక్ చేద్దామా అని చాలా ఆలోచించాను. ఫైనల్గా అయితే ఇవన్నీ కాకుండా గ్లాస్ బీడ్స్ స్మాల్ సైజ్ని అయితే స్టిక్ చేశాను. ఈ గ్లాస్ బీడ్స్ చాలా చిన్నవి, మనకి షుగర్ బీడ్స్ లానే కనిపిస్తాయి ఇవి కూడా. ఈ గ్లాస్ బీడ్స్ని లోటస్ అంతా ఫిల్ చేస్తా. యాక్చువల్గా లీవ్స్కి గ్రీన్ కలర్ వేద్దాం అనుకున్నాను, కానీ నాకు గ్రీన్ అవైలబుల్లో లేవు. అందుకోసమని మొత్తం ఈ కలర్తో అయితే ఫిల్ చేశాను. ఈ లోటస్ అంతా కొంచెం డ్రై అయిన తర్వాత వ్యాక్స్ షీట్కి అయితే స్టిక్ చేసేసాను. ఈ లోటస్ని నైట్ అంతా డ్రైయింగ్ కోసం అని ఉంచేసాను. ఎక్స్ట్రాస్ కట్ చేసేటప్పటికి లోటస్ లుక్ చూడండి ఎంత బాగుందో. కానీ అసలు టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏంటంటే దీన్ని శారీ పిన్ లా కన్వర్ట్ చేద్దామా, సెంటర్ క్లిప్ లా కన్వర్ట్ చేద్దామా, లేదంటే ఎలిగేటర్ క్లిప్ కి స్టిక్ చేద్దామా అని చాలా ఆలోచించి ఫైనల్గా సెంటర్ క్లిప్కి అయితే స్టిక్ చేస్తాను. ఇలా ఏదైనా కానీ ఈ లోటస్ క్లిప్ అయితే చాలా బాగా కన్వర్ట్ అయింది. నైట్ పార్టీస్కి అయితే మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. మీకు ఈ లోటస్ క్లిప్ బాగా నచ్చిందా? అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు కూడా ఇలాంటి హెయిర్ యాక్సెసరీ కావాలంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.